టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 4 మాజీ ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని రాజోలిబండ కర్ణాటక సరిహద్దులలో పోయి ఫోటోలకు పోజులు ఇచ్చి మిడిమిడి జ్ఞానంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు హద్దుమీరి మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. దురదృష్టకరం. అదే వాళ్ళు రాజోలిబండ కర్ణాటక బార్డర్లో కాకుండా మా దగ్గరకు వచ్చేది ఉండే. ఆర్డీఎస్ సమస్య నిజంగా తెలుసుకోవాలనుకుంటే తుమ్మిళ్ళ లేదంటే మల్లమ్మ కుట్టకు వచ్చింటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందో కానీ ప్రజలు ఏం చేస్తారో తెలుస్తుండే. ఏబిసిడి కూడా తెలియదు. ఆర్డీఎస్ అలంపూర్కా, గద్వాలకా, నడిగడ్డ మొత్తానికి అనే అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిపోయారు. ఏబిసిడి తెలియదు. తొక్కుతుడంట ఆర్డీఎస్ లేచి ఈ పెద్ద మనిషి శ్రీనివాస్ గౌడ్. వీళ్ళు వచ్చింటే మల్లమ్మ కుట్ట లేసి తొక్కుతుర్రి. మాలంపూర్కి వచ్చింటే తుమ్మిళ్ళకో మల్లమ్మ కుట్టకు వచ్చింటే వీళ్ళని తొక్కుతుర్రి టీఆర్ఎస్ నాయకులను. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసిన అని చెప్పుకునే కేసీఆర్ గారు ఆర్డీఎస్ కాదు ఇది ఆర్డీఎక్స్ అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డీఎస్ పట్టించుకోకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేనే శాసనసభ్యుడిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 10,000 మందితో దీక్ష చేసి శాసనసభలో నిలదీస్తే పాడుబడ్డ తుప్పుబడ్డ దుమ్ముగూడెం ఖమ్మం నుంచి పైపులు తెచ్చి కమిషన్ల కొరకు పర్సెంటేజ్ల కొరకు తుమ్మిలో లిఫ్ట్ కట్టిరు, ఇడిచిపెట్టిరు, పోయారు. లిఫ్ట్ కట్టినప్పుడు రిజర్వాయర్ ఉండాలి. లిఫ్ట్ చేసిన వాటర్కు రిజర్వాయర్లు ఉండాలి. ఒక్క రిజర్వాయర్ కూడా కట్టాలి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే మా ముఖ్యమంత్రి ప్రైడ్ ఆఫ్ పాలమూర్ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాల 2 రోజులు పర్యటించి ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద రివ్యూ చేసి 2 రోజులు ఉండి ఇప్పుడే మల్లమ్మకుంట భూసేకరణ చేసి ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్లు చేసి సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో వడివడిగా అడుగులు పడతా ఉంటే ఓర్చుకోలేక ఫోటోలకు ఫోజులు వచ్చి తిరుగుతా ఉన్నారు అటు ఇటు. కొద్దిగా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉండాలి. 10 సంవత్సరాలు ఏం చేసిరు? పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. 3 సీఎంలు కలిసిరట ఆర్డీఎస్కు అన్యాయం చేస్తారట. ఏం చేస్తారా? ఏం తెలియకుండా మాట్లాడుతున్నాం. ఆర్డీఎస్ ఓన్లీ అలంపూర్కు మాత్రమే మహాశయ, గుర్తుపెట్టుకో. నడిగడ్డ మొత్తానికి ఇది మొత్తం తెలంగాణకు, ఖమ్మంకు, నల్గొండకు ఏదో చెప్తున్నాం. ఆర్డీఎస్కు, ఖమ్మంకు, నల్గొండకు ఏం సంబంధం రా నాయన? కనుక అవగాహన లేకుండా ఏదో నేర్చుకుని వచ్చినోడు ఎల్కేజీ పిల్లగాడు ఏబిసిడి దిద్దినట్లు ఇది కర్ణాటకనా, ఇది ఆంధ్రనా, ఆడపోయి ఫోజులు ఇస్తున్నాడు. ఇట్లా ఏం తినప్పుడు ఎందుకు వచ్చినావు? బరాబర్ పాలమూరును సస్యశ్యామల చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. వడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. మీ కళ్ళ ముందరనే పూర్తయితాయి. మళ్ళా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈ తూతూ మాటలు, తుమ్మకాయల మాటలు బంద్ చేయండి. సిగ్గుండాల కొద్దిగా పాలమూరు ప్రజలకు మళ్ళా ముఖం చూపినికే, మరీ ముఖ్యంగా నడిగడ్డ ప్రజలకు, అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆర్డీఎస్ గురించి మాట్లాడానికి 2 రోజుల క్రితం కలెక్టరు భూసేకరణకు గ్రామంలో మీటింగ్ పెట్టి సంప్రదింపులు చేసి సెటిల్ చేసిండు. ముగింపు దశలో ఉంది. ఏమీ తెలియకుండా ఆడ ఉన్న స్థానిక నాయకుడు కూడా ఏం తెలియదు. ఈ గద్వాల, అలంపూర్ ఏదో చెప్తున్నాడు, అంతా ఉట్టిదే. ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. అలంపూర్ నియోజకవర్గ ప్రజలు, గద్వాల నియోజకవర్గ ప్రజలు, పాలమూరు జిల్లా ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ సమయంలో బ్రహ్మాండమైనటువంటి నీటి వనరులతోటి సస్యశ్యామలం అయిపోతుంది మహబూబ్నగర్ జిల్లా అన్న విషయాన్ని తెలియజేస్తూ వీళ్ళు నోటి దురుసు మాటలు మాట్లాడితే నిజం కూడా మా వల్ల తొక్కుతారు. జాగ్రత్త, ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉంది.